గం గణపతే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో శ్రావణ మాసంలో సంకటహార చతుర్థి ఏ రోజున వచ్చింది అంటే ఆగస్టు 31వ తేదీ సోమవారమా లేదా సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం వచ్చిందా, ఏ రోజున మనం ఉపవాసం ఉండాలి, స్వామివారిని ఏ నమ్మతో పూజించాలి, పీఠం పేరేంటి, ఇంకా చంద్రోదయ సమయాలు ఏంటి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాయండి. మానవులను కష్టాల నుండి కట్టించే వ్రతమే సంకటహార చతుర్థి వ్రతం. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి నాడు ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే చేసుకుంటామండి. ఒకవేళ మనకి సంకటహార చతుర్థి వ్రతం మంగళవారం రోజున వస్తే దాన్ని అంగారక సంకటహార చతుర్థి వ్రతం అంటాము. ఇలా రావడం చాలా విశేషమైందండి. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అయితే మనకి ఈ 2026 సంవత్సరం శ్రావణ మాసంలో మనకి ఆగస్టులో వచ్చిందా, ఆగస్టు 31 వచ్చిందా లేదా సెప్టెంబర్ 1వ తేదీ వచ్చిందా, ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ సంకటహార చతుర్థి వ్రతము. ముందుగా మనకి చవితి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేస్తాను. చవితి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం ఆగస్టు 31వ తేదీ అనగా సోమవారం రోజున ఉదయం 8:24 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ అనగా మంగళవారం రోజున ఉదయం 7:15 వరకు అయితే చవితి తిథి అయితే ఉంటుంది. చంద్రోదయ సమయానికి చవితి తిథి ఏ రోజున ఉంటుందో ఆ రోజున మనం సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలి. దీని ప్రకారం మనం ఈ శ్రావణ మాసంలో సంకటహార చతుర్థి వ్రతం ఆచరించవలసిన తేదీ వచ్చి 2026 సంవత్సరం ఆగస్టు 31వ తేదీ సోమవారం రోజున. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి రాత్రి 8:35 వేరు వేరు ప్రాంతాల్లో చంద్రోదయ సమయం వేరు విధాలుగా అయితే ఉంటుందండి. మీకు ఎవరికైనా చంద్రోదయ సమయం కావాలంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఈరోజు గణపతిని హేరమ్మ మహాగణపతి అనే నామంతో పూజించాలి. పీఠం పేరు వచ్చి గణపతి పీఠము. మనకి ఈ ఆగస్టు నెలలో రావడం ఇది రెండోసారి అండి సంకటహార చతుర్థి. మంత్ స్టార్టింగ్లో ఒకసారి అయితే వచ్చింది, ఇప్పుడు రెండోసారి మనకి ఈ ఆగస్టు నెలలో అయితే సంకటహార చతుర్థి అయితే వస్తుందండి. కొత్తగా ప్రారంభించే వాళ్ళు వ్రతాన్ని ఈరోజు ప్రారంభించవచ్చండి. ఈ నెలే కాదండి, ప్రతి నెలలో వచ్చే ఏ సంకటహార చతుర్థి రోజునైనా ఈ వ్రతాన్ని అయితే ప్రారంభించవచ్చు. మనం స్వామివారికి ముడుపు కట్టుకొని ఒక సంకల్పంతో 3 నెలలు కానివ్వండి, 5 నెలలు కానివ్వండి, 7 నెలలు, 9 నెలలు, 11 నెలలు ఇలా ఒక సంకల్పంతో స్వామివారికి నిష్టగా పూజ అనేది చేసుకుంటే అతి శీఘ్రంగా మన కోరికలు అయితే నెరవేరుతాయండి. మనం అనుకున్నది అయితే నెరవేరుతుంది. నా పూర్తి నమ్మకంతో అయితే ఈ విషయం తెలియజేస్తున్నానండి. మీకు ఇంకా ఎవరికైనా ఈ సంకటహార చతుర్థి వ్రతానికి సంబంధించి సందేహాలుంటే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అందిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.